ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. వాక్య భాగంలోకి వెళదాము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ చేయించుదురు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. సరే, తర్వాత ఈ వాక్యాన్ని చదువుకోండి. ఈ మధ్య కాలంలో చాలా సంఘాలలో చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు. ఉండడము మంచిది. ఇంకా చెప్పాలంటే లెంట్ డేస్లో కొంతమంది ఉపవాసాలు ఉన్నారు. ఆ లెంట్ డేస్ ఉపవాసాలు కూడా మరి ఉండేవాళ్ళు ఉన్నారు, ఉండలేని వారు ఉండలేదు. అసలు ఉపవాసం అంటే ఏంటి? చాలామంది అంటారు, ప్రభువా నేను ఉపవాసం ఉంటున్నాను, కానీ నేను ఉపవాసం ఉన్నాను, నా ఉపవాసం ఎందుకైతే ఉన్నానో ఆ కార్యము జరగలేదు. చాలామంది పరీక్షలు వస్తాయి, పరీక్షలు వస్తుంటే ఉపవాసాలు ఉంటారు. స్కూళ్ళు లేకుంటే కాలేజీలు, కొంతమంది ఇంటర్వ్యూ కోసం ఉంటారు. కొంతమంది ఉపవాసం వారి చెడు అలవాటులు నుంచి దూరం అయిపోయి దేవునికి దగ్గర అవడానికి ఉపవాసాలు ఉంటారు. మనం బైబిల్ గ్రంథంలో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు నీవెందుకు లక్ష్య పెట్టలేదు? యోయేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. యోయేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఉపవాసం ఉండేవారు గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉపవాసం ఉండేవారు కన్నీరు విడుచుచు దుఃఖించుచు బాధపడుకుంటూ, బాధతో కన్నీరు రావాలి. కొంతమందికి కన్నీరు ఎట్లొస్తుందో తెలియదు. కొంతమందికి కన్నీరు ఊరక నోట్లో నువ్వు అనగానే కొంచెం సీరియస్గా వెంటనే కళ్ళెమ్మట విరిగిపోతూ ఉంటాయి. అట్లా కాదండి, దుఃఖంతో వచ్చే కన్నీరు. అవి కన్ను గురించి మాట్లాడుతున్న విషయాలు నేను కొన్ని విషయాలు చెప్పాను. మరలా తర్వాత కూడా కన్ను గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్తాను. ఇక్కడ కన్నీటితో దుఃఖంతో ప్రార్థన, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండేవాళ్ళు. కొంతమంది ఉప్మాలతోని చికెన్లు మటన్లు తినేసి కూడా, లేకుండా ఉపవాసం ఉన్నప్పుడు అది తినకూడదు, ఇది తినకూడదు, అది వేసుకోకూడదు, ఇది వేసుకోకూడదు, అట్లా ఉండకూడదు. అసలు ఉపవాసం క్రైస్తవంలో ఉపవాసం అనే దానికి ఒక పద్ధతి అనేది ఏమీ లేదు. కానీ నీవు ప్రతిష్ఠించుకొని ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి. అంతేగాని తిందునా అనేది అసలు ఉపవాసమే కాదు. ఎప్పుడు టైం అయిపోతుంది అన్నది ఉపవాసము కాదు. అందుకనే ఉండే ఉపవాసం ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా ఉండాలి. ఎజ్రా రాసిన గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఎజ్రా రాసిన గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మేము దేవునిని వేడుకొనగా, అదిగో ఏ సంగతిని బట్టి వాళ్ళు దేవుణ్ణి వేడుకున్నారో ఆ సంగతిని బట్టి దేవుడు వారి మనవిని ఆలకించాడు. ఇక్కడ మనం చూసుకుంటున్నాం, మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండాలి. మనసులో బాధ అంటే వేదనతో కాదు, కానీ కన్నీటితో దుఃఖంతో ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవది ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎజ్రా గ్రంథంలో దేవుని మనం వేడుకున్నప్పుడు ఆ మనవి దేవుడు ఆలకించే రీతిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు అది వేషధారణ వలె. వేషధారణ, కొంతమంది ఉపవాసం అంటే భర్తలు అంటారు, లేకుంటే భార్యలు అంటారు, లేకుంటే సంఘంలో ఏదైనా పని ఉందనుకో, నల్ల దగ్గర నీళ్ళు మోయాలంటే ఏమంటారంటే 3 నీళ్ళు నేను మోయకూడదు, నేను ఉపవాసం ఉన్నా. డ్యూటీకి వెళ్ళారనుకోండి, పొలాలకి వెళ్ళారనుకోండి, ఏమంటారో తెలుసా, నేను ఉపవాసం ఉన్నా. ఎందుకు? పని ఎక్కువ చెప్పకూడదని, నీరసము చూపించడం. అది ఉపవాసం దేనికి సంబంధించిందండి? అసలు ఉపవాసం అంటే నువ్వు 10 మందికి చెప్పుకోమని ఎక్కడన్నా ఉన్నదా? అందుకని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారి వలె. ఉపవాసం వేషం వేసుకొని. ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటారు. కొంతమంది ఉపవాసాలు ఉంటారు, పాపం వాళ్ళు ముమ్ము కూడా మింగరు. కొంతమంది ఉపవాసంతో ఉంటారు, ఒక నోటితో ఎవరితో మాట్లాడని కూడా మాట్లాడరు. కొంతమంది ఉపవాసం ఉంటారు, ఒంటి కాలు మీద నిలబడి ఉంటారు. కొంతమంది ఉపవాసం ఉంటారు, అసలు నోరు తెరవరు. ఇందాక మనం 58వ యెషయా గ్రంథంలో చదువుకున్నాం, మీరు కయ్యములాడతారు, గొడవలు పెట్టుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఉపవాసం ఉండేవాడు వేషధారణ, నటన వద్దు. ఎవడు చెప్పాడు నేను ఉపవాసం ఉండమని? నీ అవసరత కోసం ఉపవాసం ఉంటున్నావంటే అది ఉపవాసం కాదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి ఒక్కసారి, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం మనం చదువు. బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు చూడండి, ఇక్కడ బేతేలులో వీరు కొంతమంది వీరులను, కొంతమంది సైన్యాన్ని కోల్పోయారు. కాలు బలము కలిగిన వారిని, సైన్యాన్ని కోల్పోయారు. కోల్పోయినప్పుడు అయ్యో మేము ఇంత బలాఢ్యులు కోల్పోయాం అని ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, యూదులు ఏం చేశారంటే, వారు దేవుని సన్నిధిలో బేతేలులో ఉండి ఉపవాసముతో దేవుని సన్నిధిలో బలులు అర్పించాడు. దాన బలులను, సమాధానం అంటే దహన బలి అనగా వారు ఉన్న ఇచ్ఛలను, వారికున్న కోరికలను. మనం ఇంతకుముందు కూడా కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం, మనం గత సంవత్సరం అనుకుంటాను, అబ్రహాము గురించి నేను ఒక మాట చెప్పాను. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా నీకున్న ఒక్క కుమారుడు ఇస్సాకు అని చెప్పాను. ఆ ఇస్సాకు అనగా నవ్వు. ఆ నవ్వును నువ్వేం చేసేయాలి? దహన బలుగా ఇచ్చేయాలి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే దహన బలిగా ఇచ్చారు. మన కోరికలు దహన బలి అంటే అర్థం ఏంటి తెలుసా? నీ కోరికలు, నీ ఇచ్ఛలు అవి ఏమైపోవాలంటే దహన బలి, బూడిదైపోవాలి. అంతేగాని నీ ఇచ్ఛల కోసం, నీ కోరికల కోసం దేవుని దగ్గర ఉపవాసం ఉండడం కాదు. తర్వాత అలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? దేవునితో నీకు సమాధానం వస్తుంది. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనిస్తే కొంతమంది ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసా అండి? చూడండి, 2 సమూయేలు రాసిన గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం చూడండి, దావీదు పాపము చేశాడు. పాపము చేసినందుకు గర్భఫలం వచ్చింది. పాపము ద్వారా గర్భఫలం వస్తే దావీదు ఏం చేశాడో తెలుసా? కొంతమందిని చేసినట్టు దావీదు కూడా ఈ బిడ్డ బతకాలి అని ఉపవాసం ఉన్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఏమో దేవుడు కనికరిస్తాడేమో. ఈరోజు చాలామంది చేసే పని ఏంటంటే, నేను తప్పు చేస్తున్నా, దేవుడు కనికరించాలని కొంతమంది పాస్టర్స్ మీటింగ్ పెడుతున్నారు. పాస్టర్లను పిలిపించి పలానా కేసు కొట్టేయాలి, పలానా భూమి నాకు రావాలి, పలానా చేసిన తప్పు అది దేవుని దృష్టికి రాకూడదు, ఒకవేళ వచ్చినా ఆయన క్షమించాలి, ఈయన ప్రార్థన చేయుడు. వాళ్ళ పాస్టర్లను ఒక 10 మందినో 15 మందినో, కొంతమంది 7 మంది, కొంతమంది 15 మంది. ఈ మధ్యకాలంలో ఇదేదో కొత్త ఒక స్టైల్ నడుస్తుంది అనుకుంటున్నాను నేను. అదేంటంటే, చేసిన తప్పును సరి చేసుకోవడానికి బదులుగా ఎవరైనా పాస్టర్లు మంచిగా అభిషేకం పొందిన వాళ్ళని, లేకుండా బాగా ప్రార్థన పరులని, ఉపవాసం మంచిగా కన్నీటితో ప్రార్థన చేయాలని కూడబెట్టుకొని
వీళ్ళు డబ్బంతా తింటారు, వీళ్ళు చేసే పనులన్నీ చేస్తారు. ఉపవాసమేమో అలాగ ఉండే పాస్టర్లను పిలుస్తారు, పిలిచి ఉపవాసం నుండి ప్రార్థనలు చేపిస్తారు. దావీదు కూడా అట్లే చేశాడు. చేసిన తప్పుకు గర్భఫలం వచ్చింది. గర్భఫలం అన్నది అది దేవుని ఇచ్చింది కాదు, దేవునికి వ్యతిరేకంగా నడిచింది. అలాంటి గర్భఫలం బ్రతికి ఉండాలని ఉపవాసంతో ప్రార్థన చేశాడు. దేవుడు దాన్ని అంగీకరించలేదు. అంగీకరించే ఉపవాసం, అంగీకరించని ఉపవాసం. ఇక్కడ స్వార్థం కోసం ఉపవాసం. అందుకని అక్కడ ఏమవుతుందంటే 12:22 చదవండి అమ్మ ఒకసారి. ఉన్నప్పుడు అదిగో దేవుడు నాయందు కనికరించి వాడిని బ్రతికించునేమోనని అదిగో ఉపవాసం ఉండి ఏడ్చాడంట. ఇప్పుడు చనిపోయిన గనక అదిగో దావీదు అయితే చనిపోయాడని వదిలేశారు. ఈరోజు చాలామంది పరీక్షలు రాస్తారు. పరీక్షలు రాసేటప్పుడు కొంతమంది సేవకులు దానికి పెన్నులకు ప్రార్థన చేస్తారు. ఇదేం దరిద్రమో తెలవదు. మరి పెన్నులు రాస్తాయా? పెన్నులకు జ్ఞాపకం వస్తుందా? పరీక్ష రాసే వ్యక్తికి జ్ఞాపకం రావాలి. పరీక్ష రాసే వ్యక్తి దాన్ని సంవత్సరం అంతా చదువుకున్నది జ్ఞాపకం రావడానికి, సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని పెన్నులకు ప్రార్థనలు, పెన్నులు పోయి అక్కడ పరీక్షలు రాయవు. పెన్నులకు పరీక్షలు అవసరమైతే మరి షాపుల్లో పెన్నులు కొనాల్సిన పని లేదు. ఆ పెన్నులే అక్కడి నుంచి వాళ్ళే అవి కూడా నూనెలు అమ్మినట్టు అవి కూడా అమ్ముతారు. ఇక కచ్చిపులు నూనెలు అమ్మినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి వ్యాపారం కాదు. నేను అనేదానికి బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అనంటే మన జ్ఞానము మనం నేర్చుకుంది రాయడానికి ప్రార్థన అవసరమే పరీక్షల సమయంలో. కానీ ప్రార్థన ఎందుకు అవసరం అంటే మతిమరుపు ఉన్న వాళ్ళకి. కొంతమంది మర్చిపోతారు. కొంతమంది ఎగ్జామ్స్ రాసేటప్పుడు అన్నీ గుర్తుంటాయి, కానీ ఆ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏమవుతుందంటే భయం కలిగేసి ఏది ముందు రాయాలా, ఏది తర్వాత రాయాలా. కొంతమంది అట్లా రాస్తూ టైం వేస్ట్ చేసుకొని లాస్ట్లో అన్నీ గుర్తు చేసుకుంటారు. అందుకని కొంతమందికి ఎగ్జామ్స్ అంటేనే వాళ్ళకి పిరికి ఆత్మ, భయం కలుగుతుంది. కాబట్టి ప్రార్థన చేపించుకోవాలి, తప్పు లేదు, కానీ పెన్నులకు కాదు, మనుషులకు చేపించుకోవాలి. అట్లే దావీదు కూడా బతుకుతాడేమో అనుకున్నాడు, బతకలేదు. సరే మరలా తిన్నాడు, మంచిగా స్నానం చేసుకున్నాడు. ఈ రోజుల్లో మనం చేయాల్సింది అంతే. దేవుని దగ్గర ఏదన్నా అది తప్పో ఒప్పో సరి చేసుకోవడానికి దేవుని దగ్గర కోరుకో. కనికరం కోసం ఎదురుచూడు, కృప కోసం ఎదురుచూడు. అంతేగాని అది జరగలేదని దేవుని మీద అలగడం, నేను పాస్ అవ్వలే, పెన్నులు ప్రార్థన చేయించా, నేను పాస్ కాలే, అందుకని దేవుడు లేడు. మరి నువ్వు చదువే లేదుగా, నీకు చదువు లేకపోతే దేవుడు ఆడించి ఏం చేస్తాడు? కాబట్టి ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించి దేవుని సన్నిధిలో మెలగాలి. రెండోది మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయము, ఇందాక చెప్పాను కదా అబ్రహాము గారి గురించి, 2-3 వచనాలు చదవండమ్మా. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా, చూడండి ఇక్కడ గమనిస్తే మనము అబ్రహాముకి కరెక్ట్గా 100 years 100 సంవత్సరాలకి కుమారుడు పుట్టాడు. ఎంత ప్రేమతో చూసుకోవాలండి, ఎంతగా ఆ కుమారుని ప్రేమించాలి, ఎంతగా హత్తుకొని ఉండాలి. కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడైతే పిలిచాడో అబ్రహాముని, అబ్రాము అయ్యా అన్నప్పుడు ప్రభు ఆయనకి చెప్పాడు, ఇదిగో నీకున్న ఒక కుమారుని తీసుకెళ్ళి దహన బలి ఇచ్చేయి. దహన బలి అంటే ఇందాక కూడా చెప్పాను, బూడిద అయిపోవడం. దహన బలి ఇచ్చేయి. అబ్రాము, ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, దయ్యం మాట్లాడుతుందా, ఇంకొక సేవకుడిని అడుగుదాం, ఇంకొకసారి ప్రార్థన చేద్దాం, లేకపోతే షారాకి చెప్తే ఉపవాసం ఉంటుంది, పనులకు చెప్తే ఉపవాసం ఉంటాడు అని ఆలోచన చేయలే. వెంటనే లోబడ్డాడు. వివేచన చాలా అవసరం. దేవుడు చెప్పాడా మనం వెంటనే చేయాలి. దేవుడు చెప్పాడా లేయి అంటే లేయాలి, అంతే. కూర్చోంటే కూర్చోవాలి. బండి మనం రోడ్డు మీద చూస్తాం. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ హైవే మీద 80 స్పీడ్ అని పెట్టాడు, స్పీడ్ లిమిట్. 30 అని పెట్టారు, 50 అని పెట్టారు. గవర్నమెంట్ వారు 120 అని పెట్టారు. దాని నుంచి నువ్వు ఎవరు చూస్తున్నారా, ఎవరు చూడడం లేదా, సీసీ కెమెరా ఉందా లేదా, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారా లేదా, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారా లేదా, అది అనవసరం.
నీకు పెట్టిన లిమిట్కి నువ్వు ఒక్క పాయింట్ కూడా దాటకూడదు, లేకపోతే ఫైన్ అయిపోద్ది. అంటే దేవుడు నీకు చెప్పిన క్రమముకి ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు, తక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. తక్కువ వెళ్ళినా అది తప్పే, ఎక్కువ వెళ్ళినా. అందుకని ప్రభు ఏం చేశారో తెలుసా, దేవుడు ఏం చేశాడో తెలుసా అండి, మనిషికి బ్లడ్ ప్రెషర్ అని పెట్టాడు. అది ఎక్కువైతే హై బీపీ, తక్కువైతే లో బీపీ. మన రక్తము కంట్రోల్లో ఉండాలి, రక్తము చెప్పినంత స్పీడ్లో ఉండాలి. 120 80 ఉంటుంది, ఆ స్పీడ్లో ఉండాలి. అట్లే ఇక్కడ కూడా అబ్రహాము గారు ఒకే స్పీడ్ అండి. దేవుడు ఆయనకి ఇచ్చాడు కుమారుడు, ఆయన పనులను పెట్టుకోలేదు, ఆయన ఇంకొకరి దగ్గరికి వెళ్ళలేదు, ఆయన షారాకు చెప్పలేదు ఉపవాసం ఉండమని, దేవుడు చెప్పాడు దహన బలి చేయమని, వెళ్ళాడు దహన బలి చేయడానికి వెళ్ళిపోయాడు. అందుకని దేవుడు కూడా ఆయన పక్షాన నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూత వచ్చింది, గొర్రెపిల్ల అక్కడ దొరికింది, దాన్ని బలి అర్పించి సంతోషంగా వచ్చాడు. ఇక్కడ రెండో విషయం ఏంటి అని అంటే, ఇస్సాకు కూడా చిన్నవాడే ఒక ముసలి వయసు ఉన్నవాడిని, చిన్నవాడు 14-15 సంవత్సరాలు కలిగిన వాడిని తోసేస్తే ముసలోడు ఖచ్చితంగా కదులుతాడు. కానీ ఇస్సాకు కూడా తండ్రి మాటకు లోబడ్డాడు. ఈరోజు నువ్వు వాక్యానికి లోబడుతున్నావా? దైవసేవకుడు మాటకు లోబడుతున్నావా? సంఘానికి ఒక క్రమంగా హై బీపీ లో బీపీలో ఉన్నావా, లేకుంటే క్రమంగా ఉన్నావా, సమాధానంగా ఉన్నావా? చచ్చిపోయిన తర్వాత సమాధానం జరగదు, బ్రతికుండగానే సమాధానం పడాలి. తర్వాత మనం చూద్దాం ఇర్మియా రాసిన గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం. 36:9. ఏలుబడి యందు ప్రజలందరూ ఇదిగో యెహోవా పేరుట సేవకుడు ఆ రాజు ఉపవాసము చాటింపగా చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఇర్మియా గ్రంథంలో యెహోవా నామమున ఉపవాసము ప్రకటించారు. చాలామంది అంటారు మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నారు, అందుకని వీళ్ళు ఉపవాసం ఉంటారు. యేసు ప్రభు ఉపవాసం ఉన్నారు. అసలు ఉపవాసం అండి, మోషే గారు కొండకు వెళ్ళారు, అక్కడ నీళ్లు ఉన్నాయో లేదో తెలియదు, ఆహారం ఉందో లేదో తెలియదు. కానీ అక్కడ మనం గమనిస్తే మోషే గారు దేవుని సన్నిధిని అనుభవించారు, దేవునితో సహవాసం చేశారు. అసలు ఉపవాసం అంటే ఏంటంటే దేవునితో సహవాసం చేయడం, దేవునితో సహవాసం చేయడం. దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేయడం వలన మోషే గారికి 2 పలకలు వచ్చాయి, అంటే 10 ఆజ్ఞలు వచ్చాయి. అంటే ఒక వ్యక్తితో సహవాసం చేసినప్పుడు వారి ఇంటి కండిషన్ ఉంటుంది, వారి పొజిషన్ బట్టి వారి కండిషన్స్ ఉంటాయి. ఒక వివాహం జరుగుతుంది, ఆ వివాహానికి ఇద్దరిని ఒక కండిషన్స్ ఉంటాయి. భార్య భర్తతో ఎలాగ ఉండాలి, భర్త భార్యతో ఎలాగ ఉండాలి. అట్లనే లోకంలో ఉన్న అంతకాలం, ఐగుప్తులో ఉన్నంతకాలం మోషే రూల్స్ ప్రకారంగా ఆయన నడిచాడు. కోపం వచ్చింది తల్లి చెప్పిన మాటలకి, ఎవడో ఏదో చేశాడు, హిబ్రీయుడు ఐగుప్తియుడు హిబ్రీయుడిని ఏదో అని అన్నాడు. అనగానే ఏం చేశాడు, వెంటనే రియాక్ట్ అయ్యాడు, తన స్వబుద్ధితో అయ్యాడు. అందుకని సామెతల గ్రంథంలో ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక యెహోవా మీద ఆధారపడమని. ఇక్కడ కూడా మనం చూస్తే మోషే గారు అక్కడికి వెళ్ళారు. మోషే గారికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు అంటే ఏంటి? ఇది 5, ఇది 5. పాత నిబంధన 5 ఆజ్ఞలు, కొత్త నిబంధన 5 ఆజ్ఞలు. యేసు ప్రభు కొత్త నిబంధనకు వచ్చేలేక ఆ ఆజ్ఞలే గుర్తు చేశారు. చాలామంది కొట్టేశారంటారు, కొట్టివేయలేదు. దేవునితో సహవాసం చేయడం వల్ల ఆజ్ఞలు వచ్చాయి. తర్వాత రెండోది మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4:4లోకి వెళ్తే అక్కడ అరణ్యములోకి పరిశుద్ధాత్మ చేత కొనిపోబడెను. ఎందుకు? సాతాను చేత శోధించబడడానికి. అసలు ఉపవాసం అనేది ఏంటంటే శోధించబడుట. వెండిని శోధిస్తాం,
వెండిని ఏం చేస్తాం, బాగా మరగబెట్టి పుటం వేసి శోధిస్తాం, దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోస్తాం. అసలు శ్రమలు, కష్టాలు, ఉపవాసాలు అనేది ఏంటి అని అంటే మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి. అంతేగాని ఒక అవసరత కోసం ఉపవాసం ఉండడం కాదు. ఇల్లు కట్టుకోవాలి ఉపవాసం ఉన్నాను అంటాడు, మందిరం కట్టుకోవాలి ఉపవాసం ఉన్నాను అంటాడు, నేను చేసిన తప్పు పోవాలని ఉపవాసం. ఆ ఉపవాసం, అలాంటి ఉపవాసాలు దేవునికి ఇష్టమైనవి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత మనం చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఇక్కడ దానియేలు కొరకు రాత్రంతా ఉపవాసం ఉన్నాడు నెబుకద్నెజరు. ఎందుకు అనంటే దానియేలు లాంటి వాడు నాకు కావాలి. దానియేలు తత్వజ్ఞానం కలిగిన వాడు, దేవుని దూత లాంటి వాడు, దేవుని దర్శనం కలిగిన వాడు. ఏదైనా రాజ్యం మీదకి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా అది ముందుగానే హెచ్చరించేవాడు. దానియేలు జ్ఞానవంతుడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు అంత మంచి నాయకుడు, దానియేలు అంత మంచి ప్రార్థనపరుడు, దానియేలు మంచి అభిషిక్తుడు. అలాంటి దానియేలుకి దేవుడు తోడుగా ఉన్నాడని తెలిసి దానియేలుని తన నెబుకద్నెజరు తెలుసుకున్నాడు, ఇలాంటి వ్యక్తిని. కానీ అతని చేతితో అతని సింహాల బోన్లో ఏపించాడు కానీ అక్కడ మనం ఆ వాక్యం 6వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అతనికి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఒక నీతిమంతుడికి నేను అన్యాయం చేశానే, అందుకనే పిలాతు భార్య అంటది, ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు. ఇక్కడ కూడా దానియేలుని సింహాల బోన్లో వేసిన తర్వాత ఆ రాత్రి నిద్ర పట్టలేదంట, నాట్యం ఆడలేదంట, సంగీతం వాయిద్యకారులు రాలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే అన్యాయం ఈ రోజుల్లో ఎలాంటి జరుగుతుందంటే, మన అన్యాయం ఎట్లా ఉంటుందంటే, ఎవరన్నా ఏదైనా మనకు సత్యం చెప్పాడనుకో కోపం వస్తుంది. ఎవరైనా ఏదైనా చెప్పారనుకో వాడిని మనం దొంగడు అంటాం. ఎవరైనా ఏదైనా నీతిగా మాట్లాడితే వాళ్ళని మంచోళ్ళు కాదని చెప్తాం. వాళ్ళ మీద లేని నిందలు, లేని అవమానాలు చేస్తాం, అవమానపరుస్తాం. వీటన్నిటికీ ఒక తీర్పు ఉంటుంది. దానియేలు పక్షాన ఒక అన్యుడు ఆయన నెబుకద్నెజరు ప్రార్థన చేశాడండి, టెన్షన్ పడ్డాడండి. నీ మంచితనం నువ్వు బైబిల్ నమ్మని నమ్మకపోని, వాళ్ళు రక్షించబడకపోని, నీవు అలా ఉన్నావా? ఒక ప్రార్థన పరుడిని జీవితాన్ని నాశనం చేసేదానికి ఉన్నావా? ఒక ప్రార్థన పరుడు జీవితం పక్షాన, ఆయన చేయించిన పక్షాన ఉన్నావా? అది మనం ధ్యానం చేసుకోవాలి. తర్వాత 4వ మాట చూస్తే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. వారు ప్రభువుని సేవించుచు అదిగో ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, అదిగో చూడండి, ఉపవాసముతో సంఘములో ప్రార్థన చేస్తే నీ సంఘం నుంచి స్వార్థికులు లేస్తారు, నీ సంఘం నుంచి సేవకులు లేస్తారు, అపోస్తులు లేస్తారు, ప్రవక్తలు లేస్తారు. సంఘం అంతా కలిసి గొర్రెను కనాలి. గొర్రె కాపర్ను కాదు, కాపర్ గొర్రెలను కనడు, కనాల్సింది గొర్రె. కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉండి సంఘము కొరకు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు పౌలును బర్నబాస్ గారిని లేపారు. మన సంఘాల్లో ఈరోజు ఎందుకు సేవకులు లేయట్లే, వచ్చిరోళ్ళే పోతున్నారు. దుర్ద చెవులు గలవారై నవ్వులు జోకులు వేస్తుంటే దానికి బానిసైపోతున్నారు. అందుకే చూడండి 14వ అధ్యాయం 23వ వచనం, అపోస్తుల కార్యం 14:23 చదివితే, పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి, అది మొన్న ఒక దగ్గర నేను విన్నాను, కొత్త పెద్దలంట వాళ్ళకు బాప్తీసం కూడా లేదంట. వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళు బాప్తీసాలు ఇచ్చారు పెద్దలు చేసి. ఒక మారు మనసు లేనోడు సంఘ పెద్ద, మారు మనసు లేనోడు. కోపం రావచ్చు చాలామందికి, అయినా పర్వాలేదు, సత్యం ఇది. వాడికి వాక్యం తెలవదు, వాడు సంఘ పెద్దట్టు అయిపోతాడండి. వాడు అప్పుడు సేవకుడిని పరిపాలిస్తాడు. కాబట్టి ప్రార్థనపూర్వకంగా మనం సేవకుల్ని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు రేపుతాడు పని కొరకు. అప్పుడు మనం పని చేయగలం. తర్వాత సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్దాం. ఎస్తేరు రాసిన గ్రంథం 5వ మాట 4వ అధ్యాయం 16వ వచనం చదవండమ్మా. 4:16. అదిగో ఇక్కడ మనం గమనిస్తే ఎస్తేరు
ఉపవాసం ఉండండి, నేను రాజుగారి ఎదురుగా నిలబడతా. ఈరోజు సమస్య వచ్చిందనుకో, మనకి ఎంతోమంది నాయకులు ఉన్నారండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, పెద్ద పెద్ద లాయర్స్, జడ్జీలు ఉన్నారు, పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళు పోయి ఒక వస్తున్న జియోల గురించి కావచ్చు, లేకుంటే వచ్చిన పరిస్థితుల గురించి కావచ్చు, దేవుని సంఘం మీద జరుగుతున్న తిరుగుబాటు గురించి కావచ్చు, ఒక్కళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు. వాళ్ళ చేతుల అధికారం అన్నా మనకెందుకులే, మనం మాట్లాడితే మన ఉద్యోగం పోతుందో లేకుండా మనల్ని ఏమంటారో అనుకుని భయపడుతున్నారు. పిరికి ఆత్మది. పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇక్కడ ఎస్తేరు ఏం చెప్తుందో తెలుసా? వచ్చిన సమస్య కొరకు నేను వెళ్తాను, నిలబడతాను, నా కోసం, నా పని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండండి, మేము కూడా ఉపవాసం ఉండి కార్యం చేస్తాం అన్నప్పుడు దేవుడు ఎస్తేరు పక్షాన నిలబడి జయజీతం ఇచ్చాడు. యూదులందరినీ రక్షించుకుంది. ఈరోజు రక్షించబడ్డవారు రక్షించబడడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఎవరు మంచి వల్ల, ఎవరు చెడ్డ వల్ల తేరుకోలేని పరిస్థితి. 7వ మాట కూడా చెప్పుకుందాం. ఎందుకు ఉపవాసం ఉండాలి అని అంటే, చూడండి 6వ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-4 వచనాలు చెప్పాను కదండి. యేసు ప్రభు సాతాను చేత శోధించబడి పరీక్షలను జయించడానికి, వచ్చిన సమస్యను జయించడానికి. తర్వాత 7వ మాట మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం చదువుమా. 2:36. ఇదిగో ఇక్కడ ఒక అమ్మ తల్లి ఉన్నది. ఈమె గురించి కూడా ఇంతకుముందు నేను వాక్యం చెప్పాను. హన్నా ఉన్నది. తన లోక సంబంధమైన భర్త చనిపోయిన తర్వాత 7 సంవత్సరాలు లోక సంబంధమైన భర్తతో ఉన్నది. భర్త చనిపోయిన తర్వాత అది భయంకరమైన దినాలు. ఆ మందిరంలో వ్యాపారం జరుగుతున్న సమయం, వ్యతిరేకత జరుగుతున్న సమయం. ఈమె అక్కడికి పోయి యెరూషలేము విమోచన కొరకు ఉపవాసం ఉన్నది. ఈరోజు చాలామంది బంధకాలు కట్లతో ఉన్నారు. వారి కోసం ఉపవాసం ఉంటలే, వీళ్ళ అవసరత కోసం, ఆనవాయితీ కోసం చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఉపవాసము దేవునికి అంగీకారం ఉండాలి. అట్టి ఉపవాసాలు రాబో దినాల్లో దేవుడు మీ ద్వారా జరిగించునుగాక. అప్పుడు ఎంతోమంది సేవకులు, ప్రవక్తలు, రాజ్యంలో ఉన్న పరిస్థితులు, దేశంలో ఉన్న పరిస్థితులు, తారుమారవుతున్న పరిస్థితులు దేవుడు చక్కబెడతాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుంది. ప్రేమస్వరూపి జీవంగల తండ్రి, మీ అత్యున్నత నామానికి, ఘనమైన నామానికి స్తుతి. ఎట్టి రీతి ఉపవాసం మీరు కోరుకుంటున్నారో మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడు. ఉపవాసం ఉండే వాళ్ళు స్వార్థంగానో అవసరం కోసం ఉండడం కాదు కానీ, రోగాలు పోవాలని, జబ్బులు పోవాలని కాదు కానీ, అయ్యా డబ్బులు రావాలని, కేసులు పోవాలని కాదు కానీ ప్రభా, అయ్యా ఉపవాసం ఉండడం వల్ల సేవకులు రేపబడతారు, సంఘం నాయన కట్టబడుతుంది, అయ్యా వ్యతిరేకత పోతుంది, చాలామందిని దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అట్టి ఉపవాసం చూస్తున్న ప్రతి ఒక్కరూ చేసి ప్రభా మీ సన్నిధిలో నమ్మకమైన దాసులుగా ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు దీవించబడుదురుగాక, కట్టబడుదురుగాక, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించబడి అయ్యా మీరు ఆకలి సిద్ధపడే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.